హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బట్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి మటన్ గ్రేవీ కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తాను, చూసేయండి. ముక్కలు అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి, అలాగే టేస్ట్ కనుక సూపర్ ఉంటుంది. చపాతీలో కానివ్వండి, రైస్లో కానివ్వండి, జొన్న రొట్టె మీద తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ అంతా చూపిస్తాను, చూసేయండి. సో ఫస్ట్ అయితే హాఫ్ కిలో వరకు అయితే మటన్ తీసుకున్నానండి. మటన్ మంచిగా వాష్ చేసుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం సాల్ట్ అలాగే నిమ్మరసం పిండుకొని ఇలా వాష్ చేసుకొని పెట్టేసుకోవాలి. సో వాష్ చేసుకున్న మటన్లో 2 టేబుల్ స్పూన్ వరకు కారము, కొంచెం పసుపు, అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఈ మొత్తం ముక్కలకి మంచిగా పట్టేటట్టుగా మొత్తం కలిపేసుకోవాలి. సో నేను వీడియోలో చూపిస్తాను చూడండి, ఇలానే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా మొత్తం కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే పక్కన పెట్టేసుకోండి. సో తర్వాత మనం దేంట్లో అయితే వండాలనుకుంటున్నామో, నేనైతే కుక్కర్లో వండుతానండి ఎప్పుడైనా సరే. సో కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టుకొని హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో చిన్న దాల్చిన చెక్క అలాగే ఇలాచి వేసుకున్న తర్వాత బిర్యానీ ఆకు వేసేసుకోండి. వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్స్ వేసేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. సో ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోవాలండి ఆనియన్ అనేవి. మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లోనే ఒకసారి కలిపేసుకున్న తర్వాత సో దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసేసుకోండి. సో ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా పెట్టుకున్నాం కదండి మటన్ ముక్కలు అనేవి దీంట్లో పెట్టేసుకోండి. సో మటన్ ముక్కలన్నీ పెట్టుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోండి. సో ఆనియన్స్ అంతా కలిసేటట్టుగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. సో మినిమం ఒక 5 మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసేసుకోండి అండి ఆయిల్లోనే. అప్పుడు మనకు కారం అనేది మంచిగా మగ్గిపోతుంది. సో ఇక్కడ చూడండి ఆయిల్ అనేవి వస్తూ ఉంటుంది. అది వచ్చి మొత్తం మగ్గిపోయిన తర్వాత మూత పెట్టేసుకుని మధ్యలో కలుపుకుంటూ మూత తీసుకుంటూ కలిపేసుకుంటూ అలా వాటర్ అంతా దగ్గర పడతాయి కదా. సో అప్పుడు దాంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోండి. ఒక టమాటా అయితే సరిపోతుందండి. సో దాంట్లో టమాటా వేసినప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకోండి. సో కొంచెం అంటే కొంచెం వేసుకొని మొత్తం కలిపేసుకొని మూత పెట్టేయండి ఒక 1 మినిట్ వరకు. సో అలా పెట్టడం వల్ల మనకు టమాటా ముక్కలు సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. సో ఇక్కడ చూడండి ఆయిల్ ఎంత పైన వల్ల తేలుతూ ఉంటుంది కదా. అప్పుడు మంచిగా కలిపేసుకున్న తర్వాత దాని మీద నుంచి కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోండి. సో కొత్తిమీర వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోండి. సో కలిపేసుకున్న తర్వాత సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆయిల్ అంతా పైన తేలుతూ ఉంటుంది కదా. అప్పుడు మనకు గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ అయితే వేసేసుకోవాలండి. సో వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకొని మూత పెట్టేయాలి. కుక్కర్ మూత పెట్టేసి పైన విజిల్ పెట్టేసి 10 నుంచి 15 విజిల్ వచ్చేంత వరకు మీరైతే కుక్ చేసుకోండి. పర్ఫెక్ట్గా ముక్కలు అనేది ఉడికిపోతాయండి. సో ఇక్కడ చూడండి, మీకు ఒకవేళ ముక్కలు ఉడికినట్టుగా ఉంటే ఇంకా 2 కానీ 3 కానీ విజిల్స్ అయితే ఎక్కువ పెట్టేసుకోండి, పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. సో 15 విజిల్ అంటే ఉడికిపోతాయి దాదాపుగా. ఒకవేళ ఉడకకపోతే ఇంకా వెగస్ట్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చూపిస్తాను చూడండి, ముక్కలు అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. సో ముసలాళ్ళు కనుక అట్లా పెట్టుకొని తినేవచ్చు, అంత పర్ఫెక్ట్గా ఉంటాయి ముక్కలు అనేవి. పిల్లలు కానీ తింటారు. సో ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత పైనుంచి కొంచెం మసాలా వేసేసుకోండి. మటన్ మసాలా 1 టేబుల్ స్పూన్ వరకు మటన్ మసాలా వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మొత్తం కలిపేయండి. సో కలిపేసుకొని కొంచెం గ్యాస్ అనేది హైలో పెట్టేయండి. పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు హైలోనే ఉడికించుకోండి. సో ఉడికించుకున్న తర్వాత మన గ్రేవీ అనేది ఇలా ఉన్నప్పుడు అయితే బంద్ చేసుకోండి. స్టవ్ అనేది బంద్ చేసుకుంటే మనం తినేసరికి గ్రేవీ అనేది కొంచెం చిక్కదనంగా వస్తూ ఉంటుందండి. చల్లగా అవుతుంది కదా కర్రీ అనేది, అప్పుడు గ్రేవీ అనేది కొంచెం చిక్కబడుతుంది. సో ఫైనల్గా అయితే చపాతీ మీద మీకు సర్వ్ చేసి మరి చూపిస్తాను, చూసేయండి. సో చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగా వచ్చిందండి కర్రీ అనేది. మీరు తప్పకుండా ట్రై చేయండి. సో పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది. సో ఇక్కడ చూడండి పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి ముక్కలు అనేవి. సో మనకు వేడిగా చికెన్ గ్రేవీ కర్రీ అయితే పర్ఫెక్ట్గా అయిపోయిందండి. సో ఇదండి వీడియో. ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.